ప్రైజ్ ద లార్డ్ ఫ్యామిలీ. సో, మనం ప్రీవియస్ వీడియోస్‌లో సర్లీస్ స్వరాలు ఎలా ప్లే చేయాలో మనం నేర్చుకున్నాము. ఓకే. అవి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీ కీబోర్డ్ అంత ఫ్లూయెంట్‌గా మీరు ప్లే చేయగలరు. ఇప్పుడు తెలుసా సర్లీస్ స్వరాలు రానివాడు ఎలా ప్లే చేస్తాడంటే, సపోజ్ నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను చూడండి. ఇది గనుక సర్లీస్ స్వరం సరిగ్గా ప్లే చేయడం రాకపోతే గనుక వాళ్ళు ఎలాగే ప్లే చేస్తారు. అది ఎలాగో చూపిస్తా. ఓకే. ఓకే. సో, చూడండి ఇక్కడ వాయిస్ అయితే కొంచెం బ్రేక్ అయితుంది ఆ సౌండ్ అనేది. పైగా వాళ్ళ ఫింగరింగ్ కూడా ప్లే చేసే టైంలో అంత వాళ్ళు ఫ్లూయెంట్‌గా వాళ్ళు ప్లే చేయలేరు. బట్ ఇదే మనం సర్లీ స్వరాలు కొంచెం బాగా నేర్చుకొని, అందులో మనం కొంచెం ఫ్లూయెన్సీ గనక తెచ్చుకుంటే గనక ఇలా వస్తదనమాట. సో, చూడండి ఇందాక ప్లే చేసిన దానికి, ఇప్పుడు ప్లే చేసిన దానికి చాలా వేరియేషన్ ఉంది. సో, ఆ విధంగా మీరు కొంచెం సర్లీ స్వరాలు ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటే చాలా హెల్ప్ అయితది. సో, ఈరోజు మన క్లాస్‌లో మైనర్ స్కేల్స్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో, ఈ మైనర్ అంటే ఏంటంటే, మన క్రిస్టియన్ తెలుగు సాంగ్స్‌లో కొన్ని సాడ్ సాంగ్స్ ఉంటాయి. మరి కొన్ని 2/4 సాంగ్స్ ఉంటాయి. లైక్ స్పీడ్ రిథమ్ వచ్చైతే ఉంటాయి. అవి మోస్ట్‌లీ కూడా మనకి మైనర్‌లోకే వస్తాయి. ఓకేనా? సో, ఇవి మనం నేర్చుకుంటే గనక మనకి ముఖ్యంగా క్రిస్టియన్ సాంగ్స్‌లో మేజర్ అండ్ మైనర్ ఇవే సగం సాంగ్స్ అయితే కవర్ అవుతాయన్నమాట. సో, ఈరోజు మనం మైనర్ స్కేల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అదంతా నేను మీతో చెప్తాను. సో, మీకిప్పుడు అసలు మైనర్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మీకిప్పుడు ఒక ఫార్ములా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే. సో, మీరిప్పుడు చూసారని నేను అనుకుంటున్నాను. అవి మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను సీని కీ అనుకుంటున్నాను. మనకి ఫార్ములాలో ఏమని ఉంది? కీ +2 +1 +2 +2 1 +2 అండ్ +2 అంటే ఇక్కడ మనకి సి వచ్చింది. సి ఫార్ములా బేస్డ్ మనం వెళ్ళాలి. సో, ఇది మనం ఎలా కౌంట్ చేయాలి, అసలు ఎలా ప్లే చేయాలి అని నేను మీతో చెప్తాను. సో, చూడండి నేను ఇప్పుడు సి మైనర్ స్కేల్ ప్లే చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో, మనం ఫార్ములా బేస్డ్గా చూస్తే సికి మనం ఎంత కలపాలి? +2 చేయాలి. అవునా? సో, కౌంట్ చేద్దాం. మనం ఇప్పుడు కూడా సి ముందుంది సి షార్ప్ కదా, అంటే సి షార్ప్ 1, సెకండ్ డి వచ్చింది, అంటే 2 ప్లేస్లో మనం డి అయితే రాసుకున్నాం అనమాట. ఈ డికి మనం +1 చేయాలి. ఆబ్వియస్లీ మీ అందరికీ ఎడిషన్స్ అయితే వచ్చు కదా, సో అలా సింపుల్గా ఉంటుంది. సో, +1 చేయాలంటే ఈ రాదు మనకి. ఎప్పుడు బ్లాక్ కీ ఉంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ దానికే మనం ఇవ్వాలి. సో, అంటే డి అండ్ నెక్స్ట్ ఈ ఫ్లాట్. సో, మనం దీన్ని డి షార్ప్ అనొచ్చు, ఈ ఫ్లాట్ అని కూడా అనొచ్చు. కరెక్టే కదా. నేను ఇప్పుడు ఆల్రెడీ డి రాసుకున్నాను కాబట్టి ఈ ఫ్లాట్ అని నేను అంటున్నాను. ఓకే. సో, ఈ +1కి అగైన్ నేను +2 చేయాలి, అంతే కదా. సో, చూడండి అంటే మనకి ఈ ఫ్లాట్ తర్వాత ఇంకెటువంటి బ్లాక్ కీ లేదు. సో, మనం ఈని కౌంట్ చేయాలి. 1 2 అంటే ఎఫ్, నాకు సెకండ్ ప్లేస్లో ఎఫ్ వచ్చింది. అగైన్ ఈ ఎఫ్కి నేను మళ్ళీ +2 చేయాలి, అంటే ఎఫ్ షార్ప్ జీ, నాకు 2 ప్లేస్లో జీ వచ్చింది. దీనికి +1 చేయాలి, అంటే మనకి జీ ముందు బ్లాక్ కీ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. సో, ఏ ఫ్లాట్ అండ్ నెక్స్ట్ ఏ ఫ్లాట్కి +2 చేయాలి, అంటే ఏ 1 బి ఫ్లాట్ 2. సో, ఈ బి ఫ్లాట్కి +2 చేయాలి, అప్పుడు బి సి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ప్లే అవుతుందో ఏంటో మీకు చూపిస్తా. సో, ఇవి కూడా మనకైతే 8 అయితే వస్తాయి అన్నమాట నోట్స్.
మీకు ఇంకా సింపుల్గా అర్థం అవడం కోసం నేను ఇంకోటి కూడా చెప్తాను. సో ఈ విధంగా మనకి మొత్తం 12 మైనర్ స్కేల్స్ అయితే ఉంటాయి. సో ఇదంత కష్టమేమీ కాదు, కాకపోతే నేను చెప్తున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి చాలు. సో ఎస్, ఇప్పుడు నేను డి మైనర్ ప్లే చేయాలనుకుంటున్నాను, డి మైనర్ స్కేల్. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను కీ ప్లేస్లో డి తీసుకున్నాను, దీనికి +2 చేయాలి కదా. ఫార్ములా కీకి +2 కలపాలంటే డి షార్ప్ ఈ. సో నాకు ఈ అయితే వచ్చింది, దీనికి +1 చేయాలి, ఎఫ్ వచ్చింది కదా. ఈ ఎఫ్కి నేను మళ్ళీ +2 చేయాలి, అంటే ఎఫ్ షార్ప్ జీ. దీనికి +2 చేయాలి, ఓకే, ఏ వచ్చింది. దీనికి నేను +1 చేయాలి, సో బీ ఫ్లాట్ +2 చేయాలి, సి అండ్ అగైన్ +2 చేస్తే మనకి డి అయితే వస్తుంది. సో చూడండి, సో ఈ విధంగా మనకి మైనర్ స్కేల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి మీరు ఎప్పుడైతే చూడకుండా కూడా ప్లే చేయగలరో మీకు ఇంకా చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు నేను అలాగే ఈ మైనర్ చెప్తాను. సో మీరు ఈ క్లాస్ కనుక వింటున్నట్లయితే నాకు ఎఫ్ నుంచి అంటే ఎఫ్, జీ, ఏ, బి, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్ అండ్ అగైన్ ఏ షార్ప్, వీటికి మీరు నాకు నోట్స్ రాసి నాకు మీరు షేర్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఈ మైనర్ ఎలా ప్లే చేయాలో నేను మీతో చెప్తున్నాను, స్కేల్. సో చూడండి, ఈ అనేది కీ అనుకున్నాం, ఓకేనా. దీనికి మనం +2 చేయాలి, అంటే మనకి ఈ ముందు ఎటువంటి బ్లాక్ కీ లేదు కదా. ఓకే, సో నాకు +2 అంటే ఎఫ్ని అండ్ ఓకేనా ఎఫ్ షార్ప్. సో దీనికి నేను +1 చేయాలి కదా. ఎఫ్ షార్ప్ తర్వాత మనకి జీఏ కదా ఉంది, సో జీ. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి మనం +2 చేయాలి, అంటే జీ షార్ప్ ఏ +2 చేయాలి, ఓకే. సో ఏ షార్ప్ బి +1 చేయాలి, సి +2 చేయాలి, అంటే సి షార్ప్ డి +2 చేస్తే ఈ. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఈ మైనర్ ప్లే చేస్తున్నాం కాబట్టి ఇట్ స్టార్ట్ విత్ ఈ అండ్ ఎండ్ విత్ ఈ. సిఎన్ అంతే, డిఎన్ అంతే, ఈఎన్ అంతే, ఎఫ్, జి, ఏ, బి ఇవన్నీ కూడా కామన్. అవి దేంతో స్టార్ట్ అయితే దాంతో ఎండ్ అయితే. ఒకవేళ మీకు ఈ ఫార్ములా బేస్డ్గా మీకు తప్పు వస్తుందంటే దయచేసి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యం. ఇవి కనుక నేర్చుకుంటే యూ కెన్ కవర్ సమ్ సాంగ్స్ అన్నమాట. సో ఇదంత ఇంపార్టెంట్. సో మీకు ఇచ్చిన వర్క్ అయితే అర్థమైంది కదా. సో ఆ విధంగా మీరు మైనర్ అయితే ప్లే చేయాలన్నమాట, ఓకేనా. సో ఎస్, దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.